నాన్నగారు అబ్రహాం రెడ్డి, మా అమ్మగారు సారమ్మ గారు. మరి నేను ఈ గొల్లపల్లి గ్రామంలో మొట్టమొదటిగా నేను రక్షణ పొందాను. తర్వాత మా నాన్నగారు రక్షణ పొందారు. దాని తర్వాత మా అమ్మగారు కూడా రక్షణ పొందారు. ప్రజెంట్ నేను దైవ సేవకుడిగా పాస్టర్గా కొనసాగుతున్నాను. అనేక గ్రామంలో అనేక పట్టణంలో వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాను. కాబట్టి మా నాన్నగారు 2023 జనవరి 1వ తేదీ యేసుప్రభు దేవుడిని నమ్ముకొని మరి బాప్టిస్ట్ తీసుకున్నారు. 2023 డిసెంబర్ 5వ తేదీ మా నాన్నగారు నిద్రించారు, వాళ్ళు రాజ్యానికి వెళ్ళారు. మరి 2025 రెండవ జ్ఞాపకత కూడిక చేస్తున్నాము. చాలా సంతోషకరమైన వార్త అది. మా నాన్నగారు మరి డిసెంబరు 5వ తారీఖు సాయంత్రం 5 గంటలకు కూడా ఇదే చోటలో మరి దేవుడు వాక్యం పెట్టండి వినాలా. శ్రీ రాజ్యంలో సైన్యాధిపతి అయిన నైమాను లాస్ట్ మా నాన్నగారు యొక్క వాక్యం వినడం. మరి ఎక్కువ డాక్టర్ కె ఉపేంద్ర గారి వాక్యం మా నాన్నగారు ప్రతిరోజు వినేవారు. మా నాన్నగారు అబ్రహాం పేరు పెట్టాం కానీ మంచి విశ్వాస పాత్రుడు. సినిమా సీరియలు పూర్తిగా మానేశాడు. మరి దేవుళ్ళు మరి అన్య దేవతలు పూజ పూర్తిగా మానేసి యేసే రక్షకుడు నిజమైన దేవుడిని నమ్మి అతను బాప్తిసం తీసుకున్నాడు. చాలా సంతోషకరమైన వార్త అది. కాబట్టి మా నాన్నగారు చాలా భక్తిపరుడు. ప్రతిరోజు మెసేజ్ వినకుండా నిద్రపోయేవాళ్ళు కాదు. ప్రతిరోజు ప్రార్థన చేసుకున్న వాళ్ళు. మా అమ్మగారు కూడా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ చిన్న మెసేజ్ దేవుడి దీవించబడిన గాక. ఆమేన్. మరి ప్రభువు నామనంటే దేవునికి మహిమ కలుగును గాక. మరి నాయన మరి థామస్ గారు నాకు చాలా పరిచయం. అతను అన్య జాతుల నుంచి మరి ఈ యొక్క గొల్లపల్లి ప్రాంతంలో, కఠినమైన గొల్లపల్లి ప్రాంతంలో పాస్టర్ థామస్ రెడ్డి గారు రక్షిబడి మారు మనసు పొందుకొని ప్రభువును అంగీకరించాడు. అటు తర్వాత ఎలాగైనా మన తండ్రి మన తల్లిని కూడా దేవుని యొక్క రాజ్యంలో చేర్చాలని ఆయన రాత్రింబగళ్ళు ప్రార్థన చేసి వారికి వాక్యమును బోధించి ఉపవాసం ఉండి మరి ఎంతో బాధపడ్డాడు. ప్రభువునే వాళ్ళు ఎలాగైనా సరే వారు రక్షింపడి మారు మనసు పొందాలని థామస్ రెడ్డి గారు ఎంతో ప్రయాసపడ్డారు. ఆయన ప్రార్థన దేవుడు విని మరి తండ్రి గారు అబ్రహాం రెడ్డి యొక్క తండ్రి రక్షింపడినాడు. అటు తర్వాత తన తల్లి కోసం ఎంతో ప్రయాసపడి ప్రార్థన చేసి మరి గూలూరు ప్రాంతం పక్కన ఒక పెద్ద చెరువు, ఆ చెరువులో కూడా ప్రభు సన్నిధిలో ఆమె బాప్తిసం పొందుకొని రక్షింపబడి మారు మనసు పొందుకొని ఈరోజు ఆమె ఆ దేవునిలో ఉంది. అతను దేవునిలో నిద్రించాడు. మరి అబ్రహాం రెడ్డి గారు ఆయన 2వ సంవత్సరము ఈ జ్ఞాపకార్థ కూడికలో ఈరోజు కొన్ని మాటల వాక్యాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలని మరి థామస్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి పిలిచాడు. వెంటనే వచ్చి ఇక ప్రార్థన స్తుతి కూటంలో కలుసుకున్నాను. కొన్ని వాక్యాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా అది ఆశీర్వదకరం అని చెప్పి మరి సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనంలో చెప్పినట్టుగా వాటిని మేము జ్ఞాపకం చేసుకుంటాము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క థామస్ రెడ్డి పడిన బాధ, వేదన, కన్నీళ్లు, దుఃఖము కొంచెం కాదు. నేనే వచ్చి చూశాను. ఆయన ఈ ప్రాంతంలో ఆయన ప్రభువు నమ్ముకున్నాడంటే అది ఎంతో గొప్పతనం అని చెప్పి కూడా దేవుని యొక్క కృపను కూడా నేను అనుకుంటున్నాను. కాబట్టి కొన్ని మాటలు దేవుని వాక్యంలో మన జ్ఞాపకం చేసుకుందాం, వాక్యాన్ని చదువుకుందాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక వాక్యం చెప్తుంది. ప్రసంగి 7:12 మనం చూస్తున్నాం. మన మధ్యలోన మరి థామస్ గారు చదువుతారు. జ్ఞానము ఆశ్రయ స్పందము, ద్రవ్యము ఆశ్రయ స్పందము, అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణము రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. దేవుని బిడ్డలారా,
ఈ లోకంలో ఎంతో మంది జ్ఞానముతో బంగారు వెండి అన్ని కొనవచ్చు, అయితే దేవుని జ్ఞానము కొన్నవారు పరలోకానికి వెళ్తారని చెప్పి ఈ బైబిల్ వాక్యలో మనం చూస్తున్నాం. ఆ బైబిల్లో ఉండే అనేక సత్యాలను మన తండ్రి మరి అబ్రహాం రెడ్డి గారికి తన కుమారుడైన థామస్ గారు దేవుని వాక్యమును స్పష్టంగా బోధించాడు. అతనికి వయసు అయిపోయింది, చివరి గదిలో ఉన్నారు. మరి అటువంటి పరిస్థితులు అతను రక్షింపడి మారు మనసు పొందుటకు ఆయన ఏం చేసినాడంటే వాక్యాన్ని బాగా బోధించాడు. వెండి బంగారం అన్ని వదిలేస్తాం, కానీ దేవుని జ్ఞానము కానీ పట్టుకున్నామంటే అది పరలోకానికి వెళ్తామని చెప్పి అతను ఆ వాక్యాన్ని బోధించి అతనికి ఎంతగా శ్రద్ధపడి వాక్యాన్ని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 6 వాక్యాలు మనం చదువుకుందాం. ఈ హృదయమును కలవరపడనుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచిడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము స్థిరపరిచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము స్థిరపరిచిన ఎడల నేనుండే స్థలములు మీరును ఉండులాగును మరలా వచ్చి నా వద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును. దేవుని వాక్యము ఇక్కడ బోధిస్తున్నది థామస్ గారు చెప్పిన మాట కలవరపడకుడి. అంటే ఈ లోకంలో మనము అనేక విధాలు కలవరపడతాం, కానీ దేవుని నివాసస్థలం ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. ఆ నివాసస్థలానికి వెళ్ళుటకు మీరు రండి నా స్థలానికి. ఈ లోకంలో లోక ఆశలు లోకం అదన్నీ పరలోకానికి తీసుకొని పోదు. కలవరపడపోకండి. దేవుని రాజ్యము పరలోకంలో ఉంది కాబట్టి అక్కడ నా నివాసస్థలానికి మీరు రండని దేవుడు అక్కడ చెప్పేది మనం చూస్తున్నాం. ఈ లోకంలో ఎన్నో నివాసస్థలం ఉంది, ఎన్నో కోట్ల కొలది నివాసస్థానం పట్టుకుంటారు. అవన్నీ అది తాత్కాలికమైనది, అది ఈ లోకంలో ఉండదు, దాన్ని చూడలేము. కానీ పరలోక సంబంధమైన ఆ రాజ్యము బంగారుతో వెండితో కాదు, బంగారుతో కట్టబడిన ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే ఇక్కడ మనము దేవునిలో మనము వాక్యానుసారంగా విని వాటి ద్వారా మనం పొందుకున్నప్పుడే అక్కడ పరలోక రాజ్యానికి వెళ్తామని చెప్పి అందుకే దేవుడు చెప్తున్నాడు, కలవరపడుడి, మీకు మేము సిద్ధపరిచున్నాను ఒక స్థలము. ఆ స్థలం ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. ఆ పరలోకం రావాలంటే మీరు నన్ను ప్రేమించి నా వాక్యానికి లోబడి వస్తే మీరు పరలోకానికి వస్తారని చెప్పి దేవుడి చెప్పిన మాటను మనం విన్నాం. కాబట్టి ఆ పరలోకానికి వెళ్ళుటకే తన థామస్ గారు తన అమ్మగారిని కానీ మరి ఆ నాయన గారిని కానీ ఎంతో ప్రేమించాడు. మరి థామస్ గారికి 2 చెల్లెలు ఉన్నారు, దేవుని బిడ్డలారా. కాబట్టి వాళ్ళిద్దరు చెల్లెలు పెట్టుకొని మరి ఎంతవరకు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆయన ఇట్లా చెన్నైకి వెళ్తున్నాడు, అక్కడ పోయి దేవుని వాక్యం చెప్పి కరపత్రాలు వస్తున్నాడు. ఒకరోజు నేను చూస్తే చెన్నై పట్ల చూస్తున్నాడు, ఇట బెంగళూరుకి వెళ్తున్నాడు. దేవుడు ఆ రోజు ఎక్కడికి వెళ్ళమంటే ఆయన దగ్గర డబ్బు ఉందో లేదో మా దేవునికి స్తోత్రం, ఆయన బ్యాగ్ ఒకటి తగిలించుకొని బైబిల్ దాంట్లో పట్టుకొని కరపాత్రలు పట్టుకొని ఎక్కడికి ఆయన పంపిస్తాడు దేవుడు. అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించి తమిళనాడు ఏమి, కర్ణాటక ఏమి, కడల్లో పోతున్నాడు, ఆంధ్రలో. అది దేవుని యొక్క సంకల్పం, మన కృప. ఆయన ఎన్నుకున్నాడు ఈ గ్రామంలో. కాబట్టి అతను దేవుని రాజ్యానికి వెళ్ళుటకు అనేక మందిని పిలుస్తున్నాడు. మొట్టమొదటిగా తన కుటుంబాన్నే దేవుళ్ళ కట్టాడు. అడు తర్వాత ఏం చేస్తున్నాడంటే అనేక ప్రాంతాలు వెళ్ళి కరపత్రాలు చదువుకుంటూ ఇస్తూ దేవుని వాక్యాన్ని చెప్తున్నాడంటే అది దేవుని ఇచ్చిన పెద్ద కృపను కూడా అనుకుంటున్నాం. అలాంటి ధన్యత ఆయనకు దొరికిందంటే అది దేవుడు ఇచ్చిన ఒక బహుమతి కూడా అనుకుంటాం. దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 1వ వాక్యం మనం చదువుకున్నాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. కాబట్టి ఆయన దావీదుతో దేవుడు మాట్లాడు, ఆయన రాస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా తరతరముల వరకు నివాస స్థలము ఆయనే. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు అని చెప్తున్నావు. కానీ ఈ లోకంలో నివాస స్థలం అంతా తరతరాలు ఉండవు. చూసావా, కాలిపోనియలో పెద్ద భూకంపం వచ్చి కాలిపోయింది. ఎక్కడ చూసినా భూకంపము, ఎక్కడ చూసినా పోతుంది. ఈ లోకంలో ఉన్న కట్టబడిన ఏ నివాస స్థలము అది ఉండదు.
అయితే పరలోకంలో ఉన్న నివాస స్థలము అది నిరంతరమైందని చెప్పి ఆయన తెలుసుకున్నాడు. రాజైనా దావీదు గారు తెలుసుకున్నాడు. కాబట్టి నాకు పరలోకం నివాస స్థలము, ఈ భూలోకంలో నాకు ఎన్ని రాజుల పదవులు ఉన్నా కానీ అది అన్ని తాత్కాలికమని చెప్పి ఆయన రాజే చెబుతున్నాడంటే మనం ఎంత మాత్రం ఉండాలి చూడండి దేవుని పిల్లారా. కాబట్టి మనం పరలోక రాజ్యానికి పోవాలంటే ఆయనలో మనం ఉండాలి, ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన వాక్యానుసారంగా జీవించాలి, ప్రతిరోజు ఆయన జ్ఞాపం చేసుకోవాలి. అప్పుడే ఆ నివాసానికి పోగలమని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. కీర్తన గ్రంథము 112 మనం చదువుకుందాం. అట్టివారు ఎల్లప్పుడూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞానంతో నుందురు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎంతో మంది ఉంటారు. వాళ్ళంతా ఒక ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సొమ్మసిల్లిపోతారు, కదిలిపడతారు, అట్లా కుంగిపోతారు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతులు కదిలించేదానికి ఎవరి వల్ల కూడా కాదు, ఎవరి వల్ల ఈ లోకంలో కాదు అని చెప్పి దేవుడే మాతో చెప్తున్నాడు. ఈ లోకంలో అందరూ కదిలిపోవచ్చు, కుంగిపోవచ్చు, బాధపడవచ్చు, కానీ దేవుని యందు నివాసం చేసే ప్రతి బిడ్డలు వాళ్ళు ఎవరు కానీ కదిలేరు అని చెప్పి దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. కాబట్టి ఈ లోకంలో పాపం చేసేవాడు ప్రతిరోజు భయపడతాడు. కానీ తన పాపాన్ని అప్పగించి దేవునికి మనం అప్పగించినప్పుడు ఆ పాపం నుంచి ఆయన విడిపించి రక్తం ద్వారా కడగబడతారు. దేవుని బిడ్డలారా, మరి సామెత గ్రంథం 28:13 చూసినట్టే తన అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని విడిచిపెట్టువాడు కనికరం పొందని చెప్పినాడు. ఈ లోకంలో పాపాన్ని నుంచి విడిపించుటకు దేవుడు పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చిన దేవుని బిడ్డలారా. ఈరోజు మరి థామస్ గారు ఒక చిన్న కుటుంబం ఇది. ఈ చిన్న కుటుంబంలో ఒక సేవకుని పిలిచి వాక్యమును మనము వినాలి, మనం గ్రహించాలి, మా కుటుంబం వినాలి, మా తల్లి వినాలి అని చెప్పి ఆయన ఎంత ఆతురుగా ఎంత ప్రయాసంతో చేస్తున్నాడంటే అది దేవుడు ఇచ్చిన ఒక వరము కృప అని కూడా మనం అనుకుంటున్న దేవుని బిడ్డలారా. ఆమె తల్లి గారు ఉన్నారు, వయసు అయిపోయింది. ఆమె వయసు అయినప్పటికీ కూడా ఆమె దేవునిలో భయభక్తితో ఆ యొక్క కుటుంబాన్ని బాగా భయభక్తితో దేవుడు నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఆ క్రమశిక్షణతో ఈ కుటుంబము దేవునిలో నడుస్తున్నారు. ఎంతో మంది వీళ్ళని తోషిస్తారు, ఎంతో మంది ఏం చెప్పినా కానీ అవన్నీ వినలేదు. నా దేవునికి నేను ఆయన నా తండ్రి, నేను అతని కుమారుడు, కాబట్టి నన్ను ప్రేమించి నా పాపం నుంచి రక్షించి నన్ను ఎంతగా చేసిన ఆ దేవునికి నేను ఏం చేద్దునని చెప్పి ఆయన ప్రయాసపడుతూ అనేక మందికి అనేక కార్యాలు చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ ఈ జ్ఞాపకార్థ కొడికి అనేక విధవరాలు, అనాథులు, దిక్కులేని బిడ్డలకు అలాంటి వారికి కూడా ఆహారం సిద్ధపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రతి సంవత్సరము విధవరాలకు బెడ్షీట్లు, మరి ఆహారము అన్ని పెడుతున్నాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చిన ప్రేమ? పరలోకం ఇచ్చిన యేసయ్య ప్రేమ. ఈ ప్రేమను విడిపించుటకు ఎవడి వల్ల కూడా కాదు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ చిన్న కుటుంబంలో ఎంత కార్యక్రమాలు జరుగుతారంటే అది దేవుడిచ్చిన గొప్ప సంతోషం, సమాధానం కూడా అనుకుంటవచ్చు. ఇంతవరకు దేవుడు ఈ వాక్యము అనేక మంది వింటున్నారు కూడా నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వాక్యము వింటారో చూస్తారో వారందరూ కూడా రక్షిపడి మారు మనసు పొందాలని కూడా నేను ప్రభు పారట నేను ప్రార్థిస్తున్నాము. అలాగనే థామస్ మరి అదర్ క్యాస్ట్ అయితే కూడా ఆయనలో ఆయన ఎంతో మందిని ఆయన దూషించినప్పటికీ ఆయన దేవునిలో నిలబడి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు చూశాను, నేను కంటారా చూశాను. కానీ అవన్నిటిని వదిలే ప్రభు కోసం జీవిస్తాను, ప్రభు కోసమే ఈ లోకంలో బ్రతుకుతాను అని చెప్పి ఒక తీర్మానంతో ఈ పని చేస్తున్నాడంటే అది దేవుడు వారి కుటుంబాన్ని దేవుడు గొప్పగా దీవించాలని నేను మనవి చేస్తున్నాను. ముఖ్యముగా మరి థామస్ గారికి సంఘం లేదు, సంఘం కట్టాలి అని ప్రయాసపడుతున్నాడు. మరి ఆయనకి ఏ సహాయం లేదు. కాబట్టి దేవుని కృప ద్వారా ఆయనే పరలోకం నుంచి ఆయనకు మంచి సంఘాన్ని కట్టించి మంచి ఆరాధన చేయాలని ఆయన ప్రయాసపడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అది కూడా ఈ 2026 సంవత్సరంలో తప్పకుండా దేవుడు చేస్తాడని మేము విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. ఈ వాక్యాన్ని అందజేయుటకు
ప్రసంగాలు చేయుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి థామస్ గారికి నా యొక్క వందనాలు చెల్లుకుంటూ దీంతో నేను ముగించుకుంటాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఆయన చనిపోయినాడు మా ఫాదర్. తర్వాత ఆయన యేసు ప్రభుని ఎంతో ప్రేమించాడు. కానీ ప్రతి ఒక్కసారి నన్ను మొబైల్ తీసుకుని యేసు ప్రభు గురించి ప్రార్థనలు, తర్వాత ఆయన గురించి ఎలా పుట్టాడు, ఎలా జన్మించాడు, ఎలా మరణించాడు, దాని గురించి పూర్తిగా వినేవాడు మొబైల్లో. నైట్ 12 అయినా కూడా 1 గంట అయినా కూడా సాధ్యం ఉండేదా పూర్తిగా వినేసి తర్వాత మా ఫాదర్ పడుకునేవాడు. మా ఫాదర్ ఎంతో దేవుణ్ణి ఆరాధించాడంటే ఆయన లాస్ట్ ముట్టి చనిపోయేందుకు 5 నిమిషాలు ఉందంటే అప్పుడు కూడా ఆయన దేవుడు వాక్కు వినేసి ఆయన మరణించాడు. అలాంటి మరణించాడంటే ఆ దేవుడు అనుగ్రహం, దేవుడు కృప, దేవుడు దయ. ఎందుకంటే 85 సంవత్సరాలు ఆయన భూమి మీద ఆశించిన దేవుడు 84 సంవత్సరాల తర్వాత ఆయన యేసు ప్రభులో దేవుని మనసిచ్చి దేవుని ప్రార్థించి ఆయనకు అంకితంగా శాశ్వతంగా నిలిచిపోయిన మా తండ్రి రాజగోపాల్ రెడ్డి, ఆయన కుమార్తె చిన్న కుమార్తె మునిలక్ష్మి నాకు ఎన్నోసార్లు చెప్పేది, నువ్వు దేవుని నమ్ముకోమ్మా, దేవుని నమ్ముకుంటే అని నీకు మంచి జరుగుతుంది, నీకు మంచి జరుగుతుంది, మంచి దేవుడు నీకు అనుకున్నది అన్ని నెరవేర్చి పెడతాడు, మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన చెయ్యి అనేసి మా ఫాదర్ ఎన్నోసార్లు నాతో చెప్పేవాడు. నా బ్రదర్ కృష్ణారెడ్డి కూడా నన్ను ఎన్నోసార్లు దేవుడు నమ్ముకోమనేసి నాతో దేవుడి గురించి ఎలా జన్మించాడు, ఎలా మరణించాడు అన్ని బైబిల్లో చెప్పి నాకు సువార్తలు పంచేవాడు. మా అమ్మ కృష్ణమ్మకి ఇప్పుడు అమ్మ పేరు మార్చారు, పాపనెస్ తీసుకున్న అమ్మ 2024లో తీసుకున్న అమ్మ బాప్నెస్ మార్చి 25 తేదీ తీసుకునింది. ఇప్పుడు ముగ్గురు మా కుటుంబ సభ్యులు దేవుడికి సువార్త పంచుకుంటున్నారు. దాంట్లో నాన్న ఒక్కడు మరణించాడు. అమ్మ, అన్న, నేను, మా కూతురు, మా సిస్టర్ మేమంతా దేవుణ్ణి ప్రార్థిస్తాము, ఆయన వాక్యం వింటాము, ఆయన సువార్తని మనస్ఫూర్తిగా ఆరాధిస్తాము. దేవుడు ఇలాంటి ఈ కూడిక ఈరోజు నాన్నకి జ్ఞాపకత్వం పెట్టుకున్నానికి చాలా సంతోషంగా ఉంది నాకు. వందనాలు పాస్టర్. వందనాలమ్మా. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలియజేసి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి.